అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సలాం సైనిక. ఈ వీడియో పర్టికులర్లీ సోల్జర్స్ కొరకు. ఎందువల్ల అంటే వారికి ఇచ్చే వెల్ఫేర్ స్కీమ్స్ ప్రత్యేకంగా ఏ వెబ్సైట్లోకి వెళ్తే తెలుస్తుంది, వారికి కొత్తగా జాబ్ ఎవరికైనా కావాలనుకుంటే ఏ వెబ్సైట్లోకి వెళ్తే తెలుస్తుంది, అలాగే ఈసీహెచ్ఎస్, కేఎస్బి ఇలా స్పర్శకు సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా మనకు తెలియాలంటే వాటి వెబ్సైట్ మనకు తెలియాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు ఒక కొత్త ప్లాట్ఫామ్ అనేది మన ముందుకు రావడం జరిగింది. ఆ వెబ్సైట్ నేమే sainikdost.com. ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ sainikdost.com వన్ స్టాప్ సొల్యూషన్గా చెప్పుకోవచ్చు మనం ఎక్స్ సర్వీస్మెన్స్ కొరకు. అసలు ఇది ఎక్స్ సర్వీస్మెన్స్కి ఎలా యూజ్ అవుతుంది, దీంట్లో ఉన్న ఆప్షన్స్ ఏంటి అనేది ముందుగా మనం చూద్దాం. ఇక్కడ చూస్తే నార్మల్లీ ఎక్స్ సర్వీస్మెన్స్కి చాలా ముఖ్యంగా యూజ్ అయ్యే వెల్ఫేర్ స్కీమ్స్కి సంబంధించి కానీ, అలాగే హెల్త్ రిగార్డింగ్ ఏదైనా వెబ్సైట్ ఉంటే వెబ్సైట్కి సంబంధించి కానీ, అలాగే పెన్షన్ రిగార్డింగ్ స్పర్శకు సంబంధించి కానీ, అలాగే సిఎస్డి కార్డ్స్కి సంబంధించి ఇవన్నీ కూడా ఒకే ప్లాట్ఫామ్లో మనకి sainikdost.com వెబ్సైట్ ద్వారా మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎక్స్ సర్వీస్మెన్స్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడెక్కడ ఏ కార్పొరేట్ పోస్టులు ఉన్నాయి, అలాగే గవర్నమెంట్ పోస్టులు ఓన్లీ ఎక్స్ సర్వీస్మెన్స్ మాత్రమే ఉన్నాయన్న విషయము మనలో చాలామందికి తెలియదు. ఈ వెబ్సైట్ గురించి ఇక్కడ అన్నిటిని కూడా వన్ స్టాప్ సొల్యూషన్గా ఈ వెబ్సైట్లో పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఒకసారి క్లిక్ చేశామంటే ఇక్కడ ఫైండ్ అండ్ పబ్లిష్ జాబ్ ఫర్ ఎక్స్ సర్వీస్మెన్ ఇక్కడ చూడొచ్చు. మీరు ఇక్కడ ఎన్నైతే దేశం మొత్తం మీద జాబ్స్ ఉన్నాయో అన్నీ ఇక్కడ మనకి షో చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ ఇక్కడ కేటగిరీ మనం ఆ సెక్యూరిటీ సెలెక్ట్ చేసుకున్నామంటే సెక్యూరిటీకి సంబంధించిన జాబ్స్ మొత్తం ఇక్కడ షో చేస్తాయి. అలాగే మనం ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకున్నామంటే స్టేట్కి సంబంధించిన జాబ్స్ అన్ని మనం ఫిల్టర్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రస్తుతము వీళ్ళు అనౌన్స్మెంట్ చేసిన జాబ్స్ మనం ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తెలంగాణ చూద్దాము. తెలంగాణకి మనం ఒకసారి చెక్ చేసామంటే తెలంగాణ జాబ్స్ అన్ని ఇక్కడ షో చేస్తాయి అన్నమాట. ఈ విధంగా మనం ఫిల్టర్ చేసుకొని మరి ఈ వెబ్సైట్ మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు. మనం తెలంగాణ స్టేట్ని మనం ఒకసారి సెలెక్ట్ చేసుకొని చూద్దాము, మనకి ఏమన్నా జాబ్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాము ఇక్కడ. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు తెలంగాణలో ఎక్కడెక్కడ కార్పొరేట్ జాబ్స్ ఉన్నాయని కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్, ఎన్ని వేకెన్సీస్, అలాగే ఏజ్ ఎంత, శాలరీ ఎంత ఇస్తున్నారు, ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే లాస్ట్ డేట్ 13 జూలై లోపు మనం అప్లై చేయాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనం డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకునే అవకాశం ఉంది ఇక్కడ. అలాగే ఈ డీటెయిల్స్ ఇంకా క్లారిటీగా చూడాలంటే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ డీటెయిల్స్ అనే ఆప్షన్ షో చేస్తుంది కదా, ఇక్కడ మీరు టచ్ చేశారంటే ఇంకా డీటెయిల్స్ క్లియర్గా మనం తెలుసుకునే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా క్లియర్గా మనకి ఇవ్వడం జరిగింది. వీళ్ళ కాంటాక్ట్ అయ్యి కూడా మనం క్లారిటీగా ఈ డీటెయిల్స్ అనేది తెలుసుకుని మరి మనం జాయిన్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ వెళ్ళి ఈ విధంగా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడెక్కడ ఏ జాబ్స్ ఉంటున్నాయి ఆ జాబ్స్ ఇక్కడ అన్నీ కూడా షో చేయడం జరుగుతుంది. అయితే మన ఎక్స్ సర్వీస్మెన్స్కి ముఖ్యంగా అందరి నుండి ఒక రిక్వెస్ట్ అండి. ఇక్కడ సెక్యూరిటీ ఏజెన్సీస్ నుంచి రిలీజ్ అయ్యే ఏవైనా జాబ్ వేకెన్సీస్ అయినా, అలాగే ఏడబ్ల్యూపీఓ ఆఫీస్ నుంచి ఏదైనా జాబ్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా తప్పకుండా మన వాట్సాప్ గ్రూప్లో లేదా మన sainikdost ఏ గ్రూప్ అండి, ఒక గ్రూప్ ఉంది వాట్సాప్ గ్రూపు. ఆ గ్రూప్లో పోస్ట్ చేశారంటే ఇక్కడ మనం పబ్లిష్ చేసుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు మనం మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడెక్కడ మన ఎక్స్ సర్వీస్మెన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వెబ్సైట్ నుంచి ఈ జాబ్ వివరాలు అనేది చూసి మరీ అప్లై చేసుకోవచ్చు. అయితే ఇంకొక విషయం ఇక్కడ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. కంటిన్యూగా ఎవరైనా పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి కానీ లేదా జాబ్ ఏజెన్సీస్ నుండి కానీ అలాంటి వారు ఇక్కడ జాబ్ ఎంప్లాయర్ యాక్సెస్ అని షో చేస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేశారంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సెక్యూరిటీ ఏజెన్సీస్ అయినా పెద్ద పెద్ద కంపెనీస్ అయినా ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫ్రీగా చేసుకోవచ్చు. ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళే డైరెక్ట్గా ఇక్కడ వాళ్ళ దగ్గర ఉన్న వేకెన్సీస్ అనేవి డైరెక్ట్గా ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. పబ్లిష్ చేశారంటే మన ఎక్స్ సర్వీస్మెన్స్కి కొంతైనా హెల్ప్ అవుతుందన్నమాట. ఇక్కడ ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్లోకి వెళ్ళాలి. రిజిస్ట్రేషన్లోకి వెళ్ళి ఈ డీటెయిల్స్ అన్ని మనం నింపాలి. ఎవరైతే సెక్యూరిటీ ఏజెన్సీ కానీ పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటారో వారు ఇక్కడ మీరు చూడవచ్చు. కంపెనీ నేము, ఎంప్లాయరు, అలాగే ఇండస్ట్రీ ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకొని కాంటాక్ట్ డీటెయిల్స్ అవి నింపారంటే మీకు 1 or 2 డేస్లో ఆ ఏజెన్సీకి ఐడి అండ్ పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేశామంటే ఆ తర్వాత ఇక్కడ లాగిన్ ఆప్షన్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి సెక్యూరిటీ ఏజెన్సీస్ ఓన్గానే వారి యొక్క జాబ్స్ని పబ్లిష్ చేసుకోవచ్చు ఈజీగా. ఓకే అండి, ఇవి మన ఎక్స్ సర్వీస్మెన్స్కి అవసరమయ్యే జాబ్ వివరాల గురించి. ఇక నెక్స్ట్ ఈసీహెచ్ఎస్ చూద్దాం. మనం ఈసీహెచ్ఎస్లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే ఇక్కడ ఈసీహెచ్ఎస్కి టచ్ చేయండి. టచ్ చేసినప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు. మనం కార్డ్ అప్లై చేయాలంటే ఏ వెబ్సైట్కి వెళ్ళాలని ప్రత్యేకంగా ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. అప్లై న్యూ కార్డ్ ఇక్కడ వెళ్ళేసి టచ్ చేశారంటే డైరెక్ట్గా ఆ కార్డ్ అప్లై చేయడానికి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. చూడొచ్చు మీరు ఐ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్, ప్యాన్, బ్యాంక్ డీటెయిల్స్, డిపెండెంట్ ప్రూఫ్స్, అలాగే డిశ్చార్జ్ సర్టిఫికేట్. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు వారి కంట్రిబ్యూషన్, ఎవరెవరు ర్యాంక్ వైజ్ వారి కంట్రిబ్యూషన్ ఎంత పేమెంట్ చేయాలనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందండి.
ఇక్కడ ఓఆర్స్ కంట్రిబ్యూషన్ అనేది 30,000 కదా, ఇక్కడ పొరపాటు చేశారు, ఇది కరెక్షన్ చేపిస్తాము. ఇలా మనకి డీటెయిల్ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఈసీహెచ్ఎస్ వెబ్సైట్లో లాగిన్ అవ్వాలంటే ప్రొసీడ్ టు అప్లికేషన్ పోర్టల్ ఇక్కడ క్లిక్ చేయండి. టచ్ చేసిన వెంటనే మనం ఆ పోర్టల్కి ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయిపోవడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఆ వెబ్సైట్ ఏంటని ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఓకే చేసి ఈ రిజిస్ట్రేషన్ అనేది మనం ఇక్కడ నుంచి కంటిన్యూ చేయొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఎంపానల్మెంట్ హాస్పిటల్స్ మన ఏరియాలో మన ఈసీహెచ్ఎస్ అండర్లో, ఈసీహెచ్ఎస్ పాలిక్లినిక్ అండర్లో లేదా రీజనల్ సెంటర్, మనకి సికింద్రాబాద్ రీజనల్ సెంటర్ కాబట్టి రీజనల్ సెంటర్ అండర్లో ఏ హాస్పిటల్స్ ఉన్నాయి వీటిని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అలాగే రీఎంబర్స్మెంట్ మన ఏదైతే మెడికల్ బిల్ రీఎంబర్స్మెంట్ కూడా మనం ఇక్కడ నుంచే చెక్ చేసుకోవచ్చు. అలాగే ఫార్మ్స్ డౌన్లోడ్ ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం. మనం ఎంపానల్మెంట్ హాస్పిటల్స్కి వెళ్ళాలంటే ఇక్కడ మనకు లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ వెబ్సైట్ అనేది మనం గుర్తుంచుకోలేము, తొందరగా ఎత్తుకోవడానికి కూడా కష్టమవుతుంది కనుక విజిట్ ఇక్కడ మీరు చూడొచ్చు బ్లూ కలర్లో క్లియర్గా ఈ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లిక్ చేయండి, టచ్ చేసిన వెంటనే ఎక్కడి నుంచి అయితే మనం ఈ క్లెయిమ్ కొరకు అప్లై చేసుకోవాలో నేరుగా ఇక్కడికి వచ్చేసాం. మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ వచ్చేసాం మనం. ఇక్కడ లాగిన్ అకౌంట్ ఐడి పాస్వర్డ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఒకసారి. ఇండివిజువల్ రీఎంబర్స్మెంట్ ఆఫ్ మెడికల్ క్లెయిమ్ ఇక్కడ మీరు చూడండి, మెడికల్ క్లెయిమ్ క్లిక్ హియర్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఆటోమేటిక్గా ఈ వెబ్సైట్లో రీడైరెక్ట్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చేయాల్సింది ఏం లేదు. మొదటిగా ఇక్కడ మీరు కార్డ్ నెంబర్, ఏ కార్డ్ ఎవరిదైతే మీరు ఇక్కడ క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో ఆ కార్డు నెంబరు, అలాగే ఇక్కడ మొబైల్ నెంబర్, మీరు ఈసీహెచ్ఎస్లో రిజిస్ట్రేషన్ అయినా మొబైల్ నెంబర్ కావాలి. అలాగే గెట్ ఓటీపీ చేశారంటే ఓటీపీ వస్తుంది. ఓటీపీ సబ్మిట్ చేసి మనం లాగిన్ అయ్యి ఇక్కడ నుంచి మనం మెడికల్ క్లెయిమ్కి రీఎంబర్స్మెంట్కి మనం అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఎంపానల్మెంట్ హాస్పిటల్స్ ఇక్కడ సేమ్ అదే వెబ్సైట్కి రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. విజిట్ యూటీఐటిఎస్ఎల్ పోర్టల్కి ఇక్కడికి వచ్చేసరికి మనం ఆ వెబ్సైట్ని విజిట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ విజిట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు ఒకసారి హాస్పిటల్స్ డీటెయిల్స్ అని క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆప్షన్. అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ ఈ విధంగా మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మన డయాగ్నోసిస్ ఏంటనేది మనం ఇక్కడ ముందు సెలెక్ట్ చేసుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఎనస్థీసియా, బ్యారియాటిక్ సర్జరీ, సిసివి, కార్డియో ఎగ్జాంపుల్కి మనం ఇవి సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కొంచెం స్క్రీన్ని పైన స్క్రాల్ చేశారంటే కింద ఆప్షన్ వస్తుంది చూడండి, సబ్మిట్ అనేసి. ఇక్కడ టచ్ చేయండి. టచ్ చేసే ముందు మనం ఒక పని చేయాలి. ఇక్కడ రీజన్ ముందు మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఏ రీజన్ కింద వస్తాం. ఆంధ్ర తెలంగాణ వాళ్ళమైతే సికింద్రాబాద్ అండర్లో వస్తాం కాబట్టి సికింద్రాబాద్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ మీద టచ్ చేయండి, అంతే. ఇక్కడ మొత్తం హైదరాబాదు, గుంటూరు, నెల్లూరు, ఒంగోలు, సికింద్రాబాదు, విజయవాడ అన్ని హాస్పిటల్స్, ఏ హాస్పిటల్స్ ఈ డయాగ్నోసిస్ కింద ఎంపానల్మెంట్లో ఈసీహెచ్ఎస్ అండర్లో రిజిస్టర్ అయి ఉన్నాయో అన్నీ ఈ విధంగా మనకి షో చేయడం జరుగుతుంది. ఇలా కాంటాక్ట్ డీటెయిల్స్, అడ్రస్ మొత్తం కూడా ఇక్కడ షో చేయడం జరుగుతుంది. ఇలా హ్యాపీగా మనం ఎంపానల్మెంట్ హాస్పిటల్స్ను కూడా ఈ వెబ్సైట్ ద్వారా వెళ్ళి ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ డౌన్లోడ్ ఫామ్స్ అని ఉంది కదా, ఇక్కడ కూర్చోమండి. ఇక్కడ మీరు చూస్తే కొన్ని ఎస్ఓపీలు కూడా మన కొరకు వీళ్ళు బాగా అప్లోడ్ చేసి ఉంచారు. ఈ ఎస్ఓపీస్ మనకు అవసరమయ్యే ఎస్ఓపీస్ లాగానే ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే ఎస్ఓపీ ఫర్ డిసిప్లినరీ యాక్షన్ ఆన్ ఈసీహెచ్ఎస్ మెంబర్స్. మీకు తెలిసిందే, చాలా ఈ మధ్యకాలంలో విన్నారు, ఇది మెడిసిన్ విషయంలో గుట్టాలాలు జరిగినాయి. అలాగే ఒక పర్సన్ని కార్డు అయితే ఇంకో పర్సన్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకున్నారు ఈసీహెచ్ఎస్ కార్డు మీద. ఇలాంటివి ఏవైనా డిసిప్లినరీ యాక్షన్స్ ఉంటే ఈ ఎస్ఓపి ఆధారంగానే నడుస్తుందన్నమాట. అలాగే మెడిసిన్ మేనేజ్మెంట్ ఎస్ఓపి, అలాగే ఇక్కడ టు స్టాప్ ఫిక్స్డ్ మెడికల్ అలౌన్స్ ఎఫ్ఎంఏ. మనం ఇప్పుడు కొంతమంది 1000 రూపాయలు నెలకు తీసుకుంటున్నారు కదా, అలాంటి వాళ్ళు ఇప్పుడు కొత్తగా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి ఈసీహెచ్ఎస్ కార్డు అనుకున్న వాళ్ళు ఈ ఫామ్ అయితే ముందు నింపాలి. ఈ ఫామ్ మనం ఓపెన్ చేద్దాము. డౌన్లోడ్ అవుతుంది. ముందు డౌన్లోడ్ అయిన తర్వాత ఈ ఫామ్ మనం ఓపెన్ చేస్తున్నాం. చూడవచ్చు ఇక్కడ మీరు ఎఫ్ఎంఏ ఫామ్. ఇక్కడ మీరు చూడవచ్చు ఫిక్స్డ్ మెడికల్ అలౌన్స్ ఫర్ అవైలింగ్ ఈసీహెచ్ఎస్ ఫెసిలిటీస్. అంటే మనం ఈసీహెచ్ఎస్ ఫెసిలిటీ కావాలి అనుకున్నప్పుడు ఈ ఫిక్స్డ్, ఇక్కడ మీరు చూడవచ్చు ముందు కూడా రిక్వెస్ట్ అండ్ స్టాప్ అండర్టేకింగ్ ఫర్ స్టాపేజ్ ఆఫ్ ఫిక్స్డ్ మెడికల్ అలౌన్స్ ఫర్ అవైలింగ్ ఈసీహెచ్ఎస్ ఫెసిలిటీ. అర్థమైంది కానీ ఈ ఫామ్ మనం నింపేసి మనం బ్యాంకులో ఇచ్చాము అంటే, ఇప్పుడు బ్యాంకులో కూడా కాదండి, మన స్పర్శ వెబ్సైట్లోనే డైరెక్ట్ అప్లోడ్ చేశామంటే ఆటోమేటిక్గా ఎఫ్ఎంఏ బంద్ అయిపోతుంది. మన ఆ ఎఫ్ఎంఏది మనం రిసిప్ట్ తీసుకునేసి ఆ రిసిప్ట్ మనం అప్లోడ్ చేశాము అంటే ఇక్కడ మనం ఈసీహెచ్ఎస్ వెబ్సైట్లో అప్లై చేసేటప్పుడు ఈసీహెచ్ఎస్ కార్డు ఈజీగా మనకి ఆ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఈసీహెచ్ఎస్ కార్డు మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా యూస్ఫుల్ లింక్స్ అనేవి మనకు చాలా మంచిగా ఇవ్వడం జరిగింది sainicdose.com అనే వెబ్సైట్లో. అలాగే ఇక నెక్స్ట్ చూస్తే కేఎస్బికి సంబంధించింది చాలామందికి తెలుసు. సిఏ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అసిస్టెన్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే పిఎంఎస్ఎస్ ప్రైమ్ మినిస్టర్ స్కాలర్షిప్ స్కీమ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే డిజబుల్డ్ చిల్డ్రన్కి ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఎన్నో విధాలుగా ఎక్స్ సర్వీస్మెన్కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అయితే వాటికి సంబంధించిన కొన్ని ఫామ్స్, ఐ కార్డ్ ఫామ్, ఇలా కొన్ని లింక్స్ అనేవి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అలాగే డైరెక్ట్ మనం వెబ్సైట్కి వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ దాని లింక్ కూడా మనకి ఇవ్వడం జరిగిందనమాట.
చాలా అద్భుతంగా ఉంది ఇది. ఇక్కడ చూడొచ్చు పిఎంఎస్ఎస్ స్కాలర్షిప్స్ సంబంధించి ఎంత ఇస్తారు ఏంటి అనేది అమౌంట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కేఎస్బికి సంబంధించి ఈ సిఏకి సంబంధించి స్కాలర్షిప్ ఎంత ఇస్తారు ఇవన్నీ కూడా క్లియర్గా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగిందండి. ఇక వీటిని మనం అప్లై చేయాలంటే అప్లై నవ్వు మీద క్లిక్ చేసామంటే ఆ వెబ్సైట్కి ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మనం లాగిన్ అయ్యి మనం ఏవైతే అప్లై చేసుకోవాలనేది ఈజీగా చేసుకోవచ్చు. స్పర్శ కూడా ఇచ్చారండి ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్కి యూజ్ అయ్యే విధంగా. ఈ స్పర్శ మీద టచ్ చేసామంటే స్పర్శకు సంబంధించి కొన్ని డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే స్పర్శకు సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది, అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో ఏమేమి వర్క్ అవుతుందనే డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. చాలా అద్భుతంగా ఇది డిజైన్ చేయడం జరిగింది వెబ్సైట్ని. ఇక్కడ లాగిన్ టు స్పర్శ్ ఇక్కడ మీరు క్లిక్ చేశారంటే స్పర్శ వెబ్సైట్కి ఆటోమేటిక్గా మనకు రీడైరెక్ట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మనం లాగిన్ అవ్వచ్చండి. ఇక ఫైనల్కి సంబంధించి క్యాంటీన్కి సంబంధించింది ఈ వెబ్సైట్కు దీన్ని కూడా మనం టచ్ చేసాం. ఇందులో కూడా కొన్ని డీటెయిల్స్ అనేవి బ్రీఫ్ ఇవ్వడం జరిగింది. ఎవరెవరికి వర్తిస్తుంది ఏంటి అనేది క్లియర్గా బ్రీఫ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు. కొత్త కార్డు అప్లై చేసుకోవాలన్నా, కార్డు స్టేటస్ చూసుకోవాలన్నా, సపోర్ట్ కొరకైనా ఇలా చాలా అద్భుతంగా ఇచ్చారు. ఇక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేసామంటే మనకు ఆ క్యాంటీన్కి ఆటోమేటిక్గా ఈ క్యాంటీన్కి సంబంధించిన వెబ్సైట్కి రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనం అద్భుతంగా ఈ కార్డు అనేది మనం అప్లై చేసుకోవచ్చు. అథెంటికేషన్ అప్లికేషన్. అలాగే ఇక్కడ కార్డు సీరియల్ నెంబర్ ఇచ్చేసి వెరిఫై అండ్ కంటిన్యూకి వెళ్ళామంటే మనం కొత్త కార్డు మనం అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా ఎక్స్ సర్వీస్ మెన్స్కి సంబంధించి చాలా అద్భుతంగా ఈ యొక్క వెబ్సైట్ని డిజైన్ చేయడం జరిగిందండి. తప్పకుండా అందరికీ యూజ్ అవుతుందని ఆశిస్తున్నాము. అలాగే ఈ వెబ్సైట్ని తప్పకుండా యూజ్ చేయడానికి ప్రయత్నించండి. ఈ వెబ్సైట్ నేమ్ మర్చిపోయే అవకాశం కూడా లేదు. ఎందుకంటే sainicdost.com అనే ఈ వెబ్సైట్ అనేది చాలా ఈజీగా అందరు గుర్తుండిపోయే విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఇదండి వీడియో ఈ వెబ్సైట్కి సంబంధించి రివ్యూ. తప్పకుండా ఇంకా ఏమైనా సజెషన్ చేయాలి, ఈ వెబ్సైట్లో ఇంకా చేంజ్ చేయాల్సినవి ఉన్నాయి, ఇంకేదైనా ఆప్షన్స్ పెడితే బాగుందని మీకు అనిపిస్తే తప్పకుండా కమెంట్లు తెలియజేయండి. దానికి తగ్గట్టుగా మనం డిజైన్ చేసుకుందాం ఎక్స్ సర్వీస్ మెన్స్ వెల్ఫేర్ కొరకు. ఇదండి వీడియో. మరో వీడియోలో మరో సబ్జెక్ట్తో మేము ముందుకు రావడానికి ప్రయత్నిస్తాం. జై హింద్, జై భారత్.